కమింగ్. రాజు రెడీ అవుతున్నా, 10 minutes ఆగిరా. ఎక్స్క్యూజ్ మీ. yes హూ ఇస్ హీ? ఆ విషయం నేను అడగాలి. ఐఎమ్ సారీ, అతను ఎవరో నాకు తెలీదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. సారీ, యువర్ మిస్టేకెన్. నేను అలాంటిదని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి, స్టేషన్కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? రై హలో మేనేజర్. మే కమిన్? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి, వాళ్ళతో పాటు హోటల్ని కూడా బుక్ చేయమంటావా? Oh God. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి? మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి అని ఆయన ఉన్నారు. ఆయనకు చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాను. Please do it immediately. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా, 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట. పెళ్ళయింది, 2 పిల్లలు. ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు. హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా, నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పు కానీ ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి, ఇంటికి వచ్చానా? ఓకే, అలాగే అన్న. సరే, ఈవినింగ్ వెళ్దాం. ఓకే అన్న, కంగ్రాట్స్ అయ్యా. కన్ఫర్మ్, నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటి ఇక్కడ వెళ్ళా? లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరో అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 1,25,00,000 తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా? అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని. ఇంతకీ మీరు ఎంత చార్జ్ చేస్తారు మేడం? మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా, లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తల దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, వ్యభిచారం కేసులో ఊర్వశి అరెస్ట్, ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్గా ఈ 1,00,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను, మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం. కంగ్రాట్స్ సార్. రావయ్యా గణపతి, రా రా రా, ఫైల్తో సహా వచ్చేసావే. వెరీ గుడ్, మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం ఎంతసేపు సార్? ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరొస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా. అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు. ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాగా అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా? అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్. గజెటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటైనింగ్ లేకపోతే ఎలా? మీ మాట కూడా బంగారమే. భలే క్యాచింగ్ చేశారే. మీరేమో ఇంత దూరం వచ్చారు, మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ అని క్యాంపింగ్కి వెళ్లారు. ఆఫీసర్ల పిల్లలు మీ అంత పతివ్రతలైతే ఆఫీసర్తో పనేంటి? మాకు మీతోనే పని. నాతోనా?
ఆడలేడీస్ తో మీకేంటి పని? అయ్యగారు ఎఫ్సీ గోడౌన్ లో పెద్ద ఆఫీసర్ కదా, గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికిరావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు. అమ్మగారు భలే స్పీడు. అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లం ముక్క చేతిలో పెడతారా? బెల్లం ముక్క అంటే అబ్బా, నేనే కోడ్ భాషలో అలా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట. అందుకనే బెల్లం ముక్క అంటే ₹1,00,00,000. అరే తమాషాగా ఉందే, అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం. అబ్బే, బెల్లం ముక్క చాలదండి, కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి. కొబ్బరి ముక్క అంటే అదే 1,50,00,000 అంతా అంతే. సరే మేడం, ఇదిగోండి క్యాష్. ఇది ఫైల్ మేడం. సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు. రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. ఏంటో చూపు, సరస్సు మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ సంతకం కావాలండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే నాతో ఎలాంటి పనులు చేయించొద్దని? డబ్బు చేదా? 1,50,00,000 ఇస్తామన్నారు. ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే. చూసుకోవడానికి నేనున్నానుగా. ఏంటి నువ్వు చూసేది నా అరెస్టు? అన్యాయమే, పాపం తగులుద్దే. తగలనియండి, దేవుళ్ళు అన్నది ఎందుకు? పాపాలు కడుక్కోడానికేగా. నా మాట వినవే, ఆఫీస్ లో నేను కాదంటాం, వాళ్ళ ఇంటికి వచ్చి నీకు అభిషేకం చేయటం, నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం. అమ్మో, టెన్షన్ తో బీపీ, షుగర్, థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే. పెట్టరా? నేను పెట్టను. పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. తీసుకో. అబ్బా, 1,50,00,000. నువ్వు బొంగో. పెట్టలేదే. ఈయన మనకిచ్చిన టైం 5 నిమిషాలే. మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసిండా? నేనే దగ్గర నుండి చేపించా సార్. పైగా మీకు విషయం తెలుసా, లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే. ఆ లింక్ కూడా కలిపేశా. వెరీ గుడ్. ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గానికి 10% కమిషనా? సార్, అయ్యగారు రమ్మంటున్నారు. నమస్తే. ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేసి 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా, ఇటు పారిశ్రామికంగా, అటు అభివృద్ధి వైపు, ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్. ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కులపులను మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్? గవర్నమెంట్ రేట్ ఆ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్. మీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయింది. అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలవట్లేదు సార్. అలా కలుస్తాం సార్. ఉంటాం సార్. మరి ఇంత స్ట్రిక్ట్ అయితే ఎట్లానా? ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో? కనీసం విన్నాడో లేదో? మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం? ఏంతో అయితే పని జరగట్లేదు సార్. హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా, చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో. ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే? రాసి ఉంటది. అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన. అందుకే మేము చేసి పెడతాం అన్నాం. ఏం లేదు, డైరెక్ట్ అన్నారు. 5 నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం. 20%. ఓవా, అప్పుడు 10% అన్నారు కదండి. అప్పుడు 10, ఇప్పుడు 20. మీకు ఓకే అయితే కనుక సాయంత్రం 7:30కి అవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి. ఇది పెద్ద బుక్స్ తో పని, మా బాస్ డీల్ చేస్తాడు. ఓకే? ఏమన్నా సుబ్బారావు గారు పొట్లాలు అందనియా? సార్కు విషయం చెప్పారా? మీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మీ రేట్ ఎంత? 3 అనుకుంటున్నాం. 1, 2, 3. పంచదార సరిపోలేదు. 4 చేసుకో. 4. మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్. మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది. అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి. ఇది తెలియంది ఏముంది? 5 కోట్లు చేసుకో, ఇదే ఫైనల్, ఇంకేం మాట్లాడద్దు. ఆయన కాఫీ తాగాడు. ఇజ్జుండి కదా మేము వచ్చింది. అంటే మీ పని అయిపోయింది. థ్యాంక్ యూ. మరి క్యాష్ తెచ్చారా? ఇదిగో ఫైల్.
సార్ అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే. రేపు ఇంటికి పంపించమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూశాడంట, వాడికి పంపించి ఏర్పాటు చేయి. ఓకే సార్, ఉంటాను సార్. వైజాగ్ పంపించే పూచినా సార్. ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్ లో 5 కోట్లు నొక్కేసినాడు ఏదో బెంజ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు. మీకెందుకండి, ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు. మీ బాస్ కార్లో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు. ముందా పని చూడండి. ప్రభుత్వం నీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుంది సీతయ్య. ఏంటండి ఇది ఎఫ్సిఐ గోడలో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు? మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులన్నీ వచ్చాయి డాక్టర్. ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేత్తోటి. మనిషి అన్నాక వెధవరోగాలు రావా ఏంటి? అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి, మార్కెట్లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? మీరైనా చెప్పండి డాక్టర్ గారు. నన్నేం చెప్పమంటారు మేడం? ఆ. మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని. ఆ? వాడు ఏదో వెదవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట. అది ఎత్తేస్తే ఆ. 10 లక్షలు ఇస్తాను. అడ్వాన్స్ తెచ్చాను మేడం, అది తీసుకునే ఆ సస్పెన్షన్ 1 మినిట్ మేడం. ఏమండి సంతకం పెట్టేయండి. నేను పెట్టను. పెట్టరా? పెట్టను. నిజంగానే పెట్టరా? నీరసంగా ఉందే. అబ్బా పెట్టేయండి. తప్పదా? తప్పదండి. డాక్టర్ గారు పెన్ను ఉండి. ఇదిగోండి సార్. ఇదిగోండి. నీకు భోగాల వీక్నెస్, నాకు రోగాల వీక్నెస్. చూడు గాని తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా. నువ్వెవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మేడం గారితో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాను సార్. మేడం మీరు చెప్పండి. ఏంటండి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటావంటే, కల్తీ విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు, శూన్యం. 100 గింజలు నాటితే 40 గింజలే మొలుస్తాయి, మిగతా 60 గింజలు మట్టిలో కలిసిపోతాయి. రైతులకు ఎంత నష్టం తెలుసా? నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి మీరు ఒప్పుకునేది? ఆ రైతుల జనాలు ఎలా పోతే మనకేంటండి? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. అయినా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి మీరేం పుట్టలేదు. అది కాదే. చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సింది మీ పచ్చింకు సంతకం, నాకు కావాల్సింది పచ్చ రోట్లు. పైగా దుబాయ్ నుంచి బంగారం, యూరోప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు కదగని. అమ్మోర్లా గాని నగలు తీసేసుకున్నావు, సరిపోవా? సరిపోవండి, సంతకం పెట్టండి. నేను పెట్టను. పెడతారా? పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. పెట్టేసేయండి సార్. నీకేమో నగల వీక్నెస్, నాకు నీ వగల వీక్నెస్.